బాలల చిత్రాలతో పలు అవార్డులు పొందిన దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ తమ ప్రొడక్షన్ లో 6వ చిత్రంగా మాస్టర్ సంకల్ప్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు శివాజీ రాజా పిల్లలు బాగుంటేనే సమాజం బాగుంటుంది, బాలల కోసం నిస్వార్థంగా సినిమాలు రూపొందిస్తున్న సుధాకర్ గౌడ్ కి అభినందనలు తెలిపారు. సుధాకర్ గౌడ్ గారు, మేము ఏం మాట్లాడదాం అనుకుంటున్నాము అది ఆల్రెడీ తెర మీద వేశారు. చాలా బాగుంది సార్. అది చిల్డ్రన్స్ డే రోజు అది వేయటం ఉన్నది. ఈ పిల్లలే రేపటి భవిష్యత్తు. చదువు లేకపోతే ఏమీ చేయలేం. ఇది అనుభవంతో చెప్తున్న మాట. ఇది ఆడుకోండి కానీ చదవండి. పొలిటికల్గా వెళ్ళండి పెద్దయ్యాక, కానీ చదవండి. ఏదైనా చేయండి, చదువును మాత్రం విస్మరించొద్దు ప్లీజ్. మీ రోజు కాదు, చిల్డ్రన్స్ డే రోజు. ప్రతిరోజు మీ రోజే. ఎంజాయ్ చేయండి, చదవండి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, ఇందాక మీరు టీవీలో సినిమా చూశారు కదా, పిల్లలు యాక్ట్ చేశారు కదా, వందే మాత్రం, భారతదేశం, దేశభక్తి, పొలిటికల్, మోడీ, ధోని. గుర్తుపెట్టుకోండి, అందరూ మీలో నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ప్రతి మోడీ కానీ ఎవరున్న ప్రపంచంలో 100 మందిలో 99 మంది చాలా జీరో నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఒకసారి హిస్టరీ తీసుకోండి మీరందరూ కూడా. ఎవరో ఒకళ్ళు, ఇవాళ రిలయన్స్ అంబానీ, ఒక నెయ్యి అమ్ముకునేవాడి అంబానీ కొడుకు, ఒక ధీరుభాయ్ అంబానీ, అతను ఒక నెయ్యి అమ్ముకునేవాడు. అలాగే మన మోడీ గారు చాయ్ బాయ్ అనేవాళ్ళు. నేనున్నాను, మా ఫాదర్ చిన్నప్పుడు చనిపోయాడు. నేను కూడా చిన్న పౌల్ట్రీ ఫామ్లో పనిచేసేవాడిని. అలాగే ఎన్టీ రామారావు, మీ అందరూ వచ్చారు, పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య పాలు అమ్ముకునేవాడు. ఆ తర్వాత కష్టపడి గుంటూరులో చదువుకొని సబ్ రిజిస్టార్ అయ్యి నాటకాలు వేస్తూ పెద్ద హీరో అయ్యాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు కొంచెం చదువు వచ్చినా ఆయన అంతే, చిన్న రైతు కుటుంబం. మీ మహేష్ బాబు ఉన్నాడు కదా, మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ కృష్ణ గారు తెనాల్లో కాలంలో మట్టి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతూ చదువుకొని డిగ్రీ చూసుకొని చెన్నై వెళ్ళి ఇంత హీరో అయ్యాడు. మహేష్ బాబు లాంటి వాళ్ళని అందరినీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎవరు పిల్లలు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే పేరెంట్స్ని తక్కువ చేసుకోవద్దు. మీకు చదువు నేర్పే మీకున్నారు టీచర్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు టాలెంట్ వాళ్ళు బయటకు వస్తానికి ఇవాళ పిల్లలు జనరల్గా మా టైం కన్నా కూడా ఇవాళ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు మీరు. కాబట్టి గుడ్ లక్. మీరు ఏ పొలిటీషియన్స్ అవుతారో ఐఏఎస్లు ఐపీఎస్లు రావాలని కోరుకుంటూ, మేము రిటైర్ అయ్యేలోపు మిమ్మల్ని ఎవరినో ఒకసారి మంచి పొజిషన్ చూద్దామని నా కోరిక. గాడ్ బ్లెస్ యూ. మాస్టర్ సంకల్ప్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, చిల్డ్రన్స్ నవేడేస్ చిన్న ప్రాబ్లమ్స్కే మనకి ర్యాంక్ రాలేదని సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. ఒక అమ్మాయి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి, టోటల్గా ప్రాబ్లం బై చేసిన డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి పేరెంట్స్ని వాళ్ళని చాలా టార్చర్ చేస్తుంటుంది. ఒక అబ్బాయి ఆల్రెడీ వాడు 10th క్లాస్లో 59% వస్తుంది, అంటే ఒకటే 1%. 1% దానికి ఆల్రెడీ కమిటెడ్ సూసైడ్. ఈ రకంగా సూసైడ్ చేసుకోకూడదు. ర్యాంక్ ఇప్పుడు 60% వస్తే నెక్స్ట్ 70% వస్తుంది, 80% వస్తుంది. ఎవరైతే హై స్కూల్ తక్కువ లెవెల్ ఉన్నా కూడా తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్ని చాలా గొప్ప వాళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫిల్మ్ యొక్క కాన్సెప్ట్ అది.